ప్రైజ్ ద లార్డ్. సృష్టికర్త సజీవ స్వరం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నా. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమం మీకు మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉన్నందుకై ప్రభువుని మేము ఎంతగానో స్తుతిస్తున్నాం. దేవునికి మహిమ. వాక్య భాగంలోకి వెళదాం. ఈరోజు ఒక చక్కని అంశంతో మీ మధ్యకు వచ్చాను. దేవునికి మహిమ కలుగును గాక. సమర్పణ. ప్రియ దేవుని బిడ్డలారా, సమర్పణ అంటే దేవునికి మనల్ని మనం అర్పించుకోవటం. వాక్య భాగంలోకి వెళదాం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 17వ అధ్యాయము 16వ వచనం చదువుదాం. బైబిల్ గ్రంథంలో నుంచి 2వ దినవృత్తాంతములు 17, 16 వచనం. మూడోవాడు జిక్రీ కుమారుడైన యెహోవాకు తన్ను తాను మనఃపూర్వకముగా మనస్ఫూర్తిగా సమర్పించుకున్న అమస్య. యెహోషాపాతు దగ్గర పరాక్రమశాలులు ఉన్నారు, నమ్మకమైన వారు. వారిలో 3వ వ్యక్తి, ఈయన పేరు అమస్య. ఇతను హృదయపూర్వకముగా తన్ను తాను దేవునికి సమర్పించుకున్న వ్యక్తి. దేవుడి మాటల ద్వారా మనందరితో మాట్లాడును గాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితాన్ని కూడా ఈరోజు దేవునికి సమర్పించుకుంటున్నావా? లోకానికి సమర్పించుకుంటున్నావా? మన జీవితంలో ఏమేమి దేవుని కొరకు సమర్పించుకోవాలి? వాక్య భాగంలో నేర్చుకుందాం. రోమాపత్రిక 12వ అధ్యాయము 1వ వచనం చదవండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏమనుంటే అపోస్తులైన పౌలు ఈ రోమా సంఘానికి రాస్తూ ఏమంటున్నారు? సజీవ యాగముగా మీ శరీరాలు దేవునికి సమర్పించండి. ఆమేన్. హల్లెలూయా. అంటే సజీవ యాగం కంటే మనము ఉన్న పడంగా, ఇప్పుడు ఉదాహరణ చూసినట్లయితే మనము జీవులు తింటారు. కోడి చాలామంది చికెన్ తింటారు కదా. వీటిని ఎలా చేస్తారు? చచ్చిపోయిన వాటిని వాడు ఇష్టపడరు తినటానికి. అవి బ్రతికుండగానే సజీవంగా దాన్ని చంపేసి ఆ విధంగా వాటిని తింటారు. ఏదైనా మేకైనా, ఇది పొట్టేలైనా, ఏ జీవులైనా మనం తినేటప్పుడు అవి సజీవంగా ఉన్నప్పుడే, చేపలు కూడా అవి ఎలాగా బ్రతికున్నప్పుడే ఇష్టపడతారు. ఇక్కడ దేవునికి కూడా సజీవ యాగముగా మన శరీరాలు ఆయనకి సమర్పించాలి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ శరీరం ప్రభు కోసం, దేవునికి ఈ శరీరాలు సమర్పించబడాలి. నీ దేహముతో దేవుని మహిమపరచమని వాక్యం సెలవిస్తుంది. ఈ దేహము దేవుని కొరకు ఉపయోగించాలి. ఈ చేతులు దేవుని కొరకే, అలాగే కాళ్ళు దేవుని కొరకు నడవాలి. ఈ విధంగా మనము సజీవ యాగముగా దేవునికి సమర్పించాలి. వాక్యం వింటున్న క్రైస్తవ సోదరుడా, సోదరి, నువ్వు సమర్పిస్తున్నావా? నీ జీవితాన్ని దేవునికి అర్పిస్తున్నావా? అలాగే 51వ కీర్తన 17వ వచనంలో కూడా దేవునికి ఎలా సమర్పించాలట? 51వ కీర్తన 17వ వచనంలో ఇంకా మనము మనస్ఫూర్తిగా దేవునికి సమర్పించుకోవాలనుకున్నా, మన శరీరాన్ని సమర్పించాలనుకున్నా, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన పనులు. ఆమేన్. హల్లెలూయా. అంటే విరిగి నలిగిన హృదయం, మనస్సు దేవునికి సమర్పించాలి. ఈరోజు మన అన్నిటికంటే వేగంగా వెళ్ళేది మనస్సు. ప్రియ దేవుని బిడ్డలారా, మన మనస్సు మారి రూపాంతరం చెందాలంటున్నారు భక్తులు. ఈ మనస్సు దేవుని కొరకు. మన మనస్సులో కూడా అపవాదికి చోటు ఇవ్వకూడదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన మనస్సు కూడా, మన మనస్సులో దేవునికే మనము చోటు ఇవ్వాలి, కానీ ఎక్కడ అపవాదికి చోటు ఇవ్వకూడదు. క్రైస్తవ జనాంగమా, క్రైస్తవ పిల్లలారా, ఈరోజు చాలామంది జీవితాలు మనస్సు ఎవరికో ఇచ్చారంటున్నారు. ప్రేమించిన ప్రేమికులకి ఇస్తున్నారు, మరి ప్రియురాలకి ఇస్తున్నారు, ప్రియుడికి ఇస్తున్నారు. మన మనస్సు అంతా యేసయ్య ఉండాలి. ప్రభుకే మహిమ కలుగును గాక. ఈరోజు నీ మనస్సు యేసయ్యకి సమర్పిస్తున్నావా? క్రైస్తవ సోదరి, సోదరుడా, నువ్వు ఒక సమర్పణ జీవితంతో బ్రతకాలి. దేవునికే మహిమ. ఎందుకంటే యేసు ప్రభు వారు మన కోసం తన్ను తాను బలిగా సమర్పించుకున్నాడు, అర్పణ అయిపోయారు. ఈరోజు ఎంతమంది నిజంగా దేవుని కొరకు తన జీవితాలను సమర్పించుకుంటున్నారు? నీ శరీరముతో దేవుని మహిమపరుస్తున్నావా? క్రైస్తవ సోదరుడా, దేవుని నామానికే మహిమ. అంత మాత్రమే కాదు, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 15 వచనం చదవండి. హెబ్రీ పత్రిక 13:15 భక్తుడు ఏమంటున్నాడు? కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము
అంటే మన పెదవులు దేవునికి సమర్పించాలి. ఎల్లప్పుడూ ఈ పెదవుల నుండి దేవుని స్తుతి రావాలి. కొంతమంది నోరు తెరిస్తే బూతులు, పోకిరి మాటలు, సరసోక్తులు. ఎందుకంటే దేవుని వాక్యంలో నీ సహోదరుని చూసి ద్రోహి అంటే నరకానికి వెళ్ళాలి. మోషే అంత గొప్ప నాయకుడు. మోషే మరి కాని మాట మాట్లాడారు. ముష్కరులారా, ద్రోహులారా అన్నాడు. మోషే ఈ కాని మాట మాట్లాడినందున కానాన్ని వెళ్ళలేకపోయాడు. కాబట్టి మన నోరు ఎంత అదుపులో ఉండాలి, ఈ పెదవులు కూడా సమర్పణ కలిగి ఉండాలి. అంటే ఎప్పుడు ఒక మాట మాట్లాడాలంటే భయపడాలి. ఇతరుల గురించి చెడుగా మాట్లాడాలన్నా, అనవసరమైన మాటలు మాట్లాడాలన్నా మనలో ఒక దైవ భయం ఉండాలి. వాక్యం వింటున్న ప్రియమైనటువంటి క్రైస్తవ సోదరుడా, సోదరి, నీకు దేవుని భయం ఉందా? నీవు భయం ఉంటే లోకానుసారంగా మాట్లాడు. కొంతమంది జీవితాల్లో నోరు తెరిస్తే అబద్ధాలు, బూతులు, పోకిరి మాటలు. చూడండి వాక్యం ఏముంది? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో 3వ వచనం చదవండి. మీలో జాగ్రత్తలు గాని, ఏ విధమైన అపవిత్రత గాని, లోభత్వమే గాని పేరుని ఎత్తకూడదు. ఇది పరిశుద్ధత తగదు. అది పరిశుద్ధులకు ఎలాంటి పోకిరి మాటలు, సరసోక్తులు, అబద్ధాలు ఈ మాట్లాడటం పరిశుద్ధులకు తగవు. మన నోట ఎప్పుడు కృతజ్ఞతా వచనమే ఉపయోగించాలి. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలుగా మన నోటిని కాచుకోవాలి. మరి దేవునికి మనము సమర్పించాలి. ఆమేన్, హల్లెలూయా. వాక్యం వింటున్న క్రైస్తవ సోదరుడా, సోదరి, మరి నీ పెదవులు, నీ నోరు దేవునికి సమర్పించుకునే వ్యక్తిగా ఉండాలి. ప్రభువుకే మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు సమర్పిస్తున్నావా? దేవుడు కోరుకుని నీ యొద్ద నుండి సమర్పణ జీవితం. పాట పాడతాం, సమర్పణ చేస్తాను నా శరీరము, ఏమంటే నా దేహము, ధనము, మరి ఆ యొక్క సమయం అంటున్నాం కానీ దేవుని కొరకు సమర్పణ చేయలేకపోతున్నాం. వాక్యం వింటున్న తమ్ముడా, చెల్లి, ప్రియ అక్క, ఈరోజు నీ జీవితంలో సమర్పణ జీవితం ఉందా? ఇంకా ఆ సమర్పణలో ఉన్నావంటే ఇక దేవుని కొరకు ఒక ప్రతిష్ట, ఆ నోటిని భద్రపరచుకోవటం, మాట తీరు, ప్రవర్తన ఎన్ని కాపాడుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆదికాండంలో 22వ వచనంలో అబ్రహాము దేవుని కొరకు సమర్పించేస్తున్నాడు. ఒక్కగానొక్క కుమారుడు లేక పుట్టాడు. అలాంటి బిడ్డను దేవుడు అడిగాడు. అస్సలు దేవుడు అన్నాడు, నా కోసం తన బిడ్డని ఇస్తాడా లేదా? కానీ అబ్రహాము దేవునికి సమర్పించుకున్న వ్యక్తి కాబట్టి దేవుని కొరకు వెనకాడలా. ఆ సంగతి జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించను. ఎట్లనగా అబ్రహామా పిలవగా చిత్తము ప్రభువానెను. నీకు ఒక్కడైన నీ కుమారుని అనగా అది ఏమంటున్నాడు? ఒక్కగానొక్క కుమారుడు లేక పుట్టాడు. ఈ కొడుకును చూస్తే మురిసిపోతున్నాడు అబ్రహాం. ఇక జీవితం అంతా కొడుకే, లోకమంతా కొడుకే అనుకున్నాడు. కానీ ఇక ఆ కొడుకు గురించే తాపాయిత్రం. దేవుడు అనుకున్నాడు, అప్పుడు అసలు నన్ను ప్రేమిస్తాడా, కొడుకుని ప్రేమిస్తాడా? అందుకే దేవుడు ఒక మాట అన్నాడు, నీవు ప్రేమించే ఇస్సాకును నాకు బలిగా ఇవ్వాలి. అబ్రహాం ఎంత దేవుడు అంటే భయం కలిగిన వాడో, భక్తి కలిగిన వాడో, దేవుని ఎంతగా ప్రేమిస్తున్నాడు కాబట్టి అన్నాడు, దేవా నీకంటే నాకు ఎక్కువ లేదు, నా దేవుని కొరకు ఇస్తా. సమర్పణ. మనం ఇష్టమైనది ఇవ్వాలంటే ఇష్టపడరు కొంతమంది. లేదు నా దేవుని కొరకు నేను ఇస్తా ఒక్కగానొక్క కుమారుని ముందుకొచ్చాడు. సమర్పణ జీవితం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు అటువంటి సమర్పణ నీలో ఉందా? నీలో ఉంటే దేవుని కొరకు ఏదైనా వెనకాడవు. దేవునికి మహిమ కలుగును గాక. నా దేవుని కొరకు నేను ఇస్తా. దావీదు కూడా దేవుని మీద మక్కువతో దేవుని మందిరం కొరకు వెండి పనికి వెండి, బంగారు పని బంగారం, ఇవన్నీ దేవుని మీద నాకున్న మక్కువ, మా ప్రేమతో ఇవన్నీ నేను ఉంచాను దేవుని మందిరం కట్టించాలని. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీ సమర్పణ, నీ బిడ్డల్ని సమర్పించాలి. ప్రథమ ఫలంగా మొదటి బిడ్డను దేవుని కొరకు అర్పించాలి. అబ్రహాము దేవుని కొరకు లేక ఉన్న కుమారుడి ఇవ్వటానికి వెనుక ఆడలేదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు వాక్యం వింటున్న మనందరం కూడా దేవుని కొరకు ఒక సమర్పణ కలిగిన బిడ్డలుగా ఉందుము గాక. ఆమేన్, హల్లెలూయా. ఇంకా ఏం సమర్పించాలా? చాలామంది జీవితాల్లో సమర్పణ జీవితం ఉండదు. మందిరాల్లో కూడా సాక్ష్యం చెప్తారు, దేవుడు అద్భుతం చేసిన తర్వాత, దేవుడికి స్వస్థత ఇచ్చిన తర్వాత, దేవుడు నేను ముట్టిన తర్వాత, దేవుడు బాగు చేసిన తర్వాత నీ ధనం కూడా దేవుని కొరకు ఖర్చు అవ్వాలి.
చూడండి, ఒక కుష్ఠరోగి యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. ప్రభువానికి ఇష్టమైతే నన్ను బాగు చేయండి, నన్ను స్వస్థపరచమన్నాడు. ప్రభు ఏమన్నాడు? తను ముట్టాడు, బాగు చేశాడు, స్వస్థపరచు. ప్రభు అన్నాడు, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు కా అన్నాడు. అన్న తర్వాత ఏమంటున్నాడు? మత్తయి సువార్త 8:4 చదవండి. అప్పుడు యేసు ఎవరితో ఏమీ చెప్పకు సుమి, కానీ నీవు వెళ్ళి వారికి సాక్షార్థమై తర్వాత ఏమన్నాడు? మోషే నియమించిన కానుక ఇదే విషయము మార్కు సువార్త 1:44 కూడా దేవుడు ఏమని చెప్తాడు? యేసు ప్రభు కుష్ఠరోగితో, చదవండి అక్కడ. నీవు వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకును కనపరుచుకొని నీవు శుద్ధుడవైనందుకు మోషే నియమించిన కానుకను అదిగో. చూడండి ఎలా మా ప్రభు ఏమని చెప్తున్నాడు? కుష్ఠరోగి బాగుపడ్డాడు. ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమన్నాడు. ప్రభువా త్రోసేయిలా ఆయన, నేను నిన్ను ముట్టానులా. ప్రభు వెంటనే తన దగ్గరికి వచ్చి ఆయన ముట్టి, నాకు ఇష్టమే బాబు, నువ్వు శుద్ధుడు కా అన్నాడు. అన్న తర్వాత ఏం చెప్పారు? నువ్వు స్వస్థపడ్డావు కాబట్టి. స్వస్థపడ్డ తర్వాత చాలా మంది మర్చిపోతారు, దేవుడు చేసిన మేళ్ళు మర్చిపోతారు, దేవుడు చేసిన అద్భుతాలు మర్చిపోతారు, దేవుడు చేసిన ఆశ్చర్యాలు మర్చిపోతారు. అతను మర్చిపోయి వెళ్ళిపోతారు. ప్రభు ఏమని చెప్తున్నాడు అతనికి? నీవు మర్చిపోతావు, అతని గురించి చెప్తున్నాడు. స్వస్థపడ్డావు కాబట్టి నువ్వు శుద్ధుడు అయినందుకు మోషే నియమించిన కానుక సమర్పించమని ఖచ్చితంగా చెప్పారు అక్కడ. చదవండి ఆ మాట ఏమనుందో. అది ఖండితముగా, ఇది ఆజ్ఞ, ప్రభు ఇచ్చిన ఆజ్ఞ. అంటే చాలా మంది జీవితాల్లో దేవుడు నాకు ఎంతో మేలు చేశాడు అంటున్నాం, సాక్ష్యం చెప్పి వెళ్ళిపోతాం. దేవుడు అద్భుతం చేశాడు అంటాం, సాక్ష్యం చెప్పి వెళ్ళిపోతాం. కానీ నీవు స్వస్థపడ్డ తర్వాత నువ్వు శుద్ధుడు అయినందుకు, బాగుపడ్డందుకు దేవునికి కృతజ్ఞతార్పణ చెల్లించాలి. ప్రభువుకి మహిమ కలుగునుగాక. పాట పాడుతున్నావు, సమర్పణ చేయము నీ దేహము ధనము సమయం అంటున్నావు, దేవుని కొరకు చేయలేకపోతున్నాం. చాలా మంది చేసిన మేలును మర్చిపోయి కృతజ్ఞహీనులు అయిపోతున్నారు. ధనవంతులు కూడా అంతే. దేవుడు ఆశీర్వదించాడు, హెచ్చించాడు, అన్ని పంట కోసం పంట పండింది, నా ప్రాణమా తినుము సుఖించుము ఎంజాయ్ లైఫ్ అన్నాడు. కానీ దేవుడు ఇచ్చాడు ఇది పంట అనుకోవాలి. దేవుడు అని ఓయి ప్రభు అంటేనే మాట్లాడుతున్నాడు. ఒరే ఎలా ఉంటున్నాడు? ఫూల్, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నారు, ఈ సంపాదన ఏమైపోద్ది? అది దేవుడు ఇచ్చాడు కదా. దేవా నీకు మహిమ అల్లా, దేవుని గణపరచలా, దేవునికి థ్యాంక్స్ చెప్పట్లా, దేవుని ఆరాధించట్లా, దేవునికి సమయం ఇవ్వలా. దేవా ఇది నువ్వు చేసిన కార్యమయ్యా, హల్లెలూయా, ఇది నువ్వు చేసిన కార్యం కాబట్టి నీకు నేను సమర్పిస్తాను అంటల్లా. ఏమనుకుంటున్నాడు? తినుము త్రాగుము సుఖించుము ఎంజాయ్ 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 అంటున్నాడు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని గణపరచలేకపోతున్నారు. ఈరోజు చాలామంది జీవితాలు అలాగే ఉన్నారు. దేవుడు చేసిన మేలును మర్చిపోయే కృతజ్ఞహీనులుగా అయిపోతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి నువ్వు దేవునికి ఈరోజు సమర్పించాల్సింది ఏంటట? సమర్పణ జీవితం అంటే దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. మొదటిగా చూసుకున్నాం, ఏమి సమర్పించాలంటే అతను మనస్ఫూర్తిగా హృదయపూర్వకముగా తన్ను తాను దేవునికి అర్పించుకున్నాడు. ఈరోజు నీవు కూడా ఏ పని మొదలు పెట్టావు, దేవుని దగ్గర ప్రార్థనలో కూర్చున్నావా? మనస్ఫూర్తిగా. ఇక షద్రక్ మేషక్ అబేద్నెగో ఎలా సమర్పించుకున్నారు? ఇంకెక్కడ దానియేలు రాజభోజనం తిని మమ్మల్ని మేము అపవిత్రం చేసుకోం, ప్రాణాలు కూడా సైతం లెక్క చేయకుండా వాళ్ళ విశ్వాసం ఒకటే. వాళ్ళు ఎలా సమర్పణ అంటే మా దేవుడు రక్షించుటకు సమర్థుడు, హల్లెలూయా. ఇక ఏ విషయంలో వాళ్ళు రాజభోజన విషయం రాజీ పడలా. మేము మనస్ఫూర్తిగా మేము మా దేహాలు దేవునికి అర్పిస్తాం. వాళ్ళని తీసుకుని అగ్నిగుండంలో పడేస్తామన్నా కూడా షద్రక్ మేషక్ అబేద్నెగో వేళని అగ్నిగుండం పడేస్తాం. అగ్నికి ఆహుతి అవడానికి అని ఇష్టపడ్డారు. కానీ ఆ బంగారు ప్రతిమకు నమస్కారం చేయమంటే లేదు లేదు, మేము మా దేవునికి సమర్పించుకున్నాం. మా దేహాలు కాలిపోయినా పర్వాలేదు, మా శరీరం కాలి బూడిదైనా పర్వాలేదు, కానీ మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల అగ్నిగుండమును తప్పించి రక్షించుటకు సమర్థుడు. ఈరోజు వాక్యం వింటున్న ప్రియ తమ్ముడా, నీ జీవితంలో అలాంటి సమర్పణ ఉందా? దేవునికి మహిమ కలుగును గాక. రోమాపత్రిక 12 ఏమనుంది ఇక్కడ?
ఇతను మనస్ఫూర్తిగా అమాస్య సమర్పించుకుని చదివాం. రోమాపత్రికలు 12వ అధ్యాయంలో కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఈరోజు చాలా మంది ఈ శరీరాలు సమర్పించుకోరు. దేవుని కొరకు ఈ శరీరంతో దేవుని మహిమపరచాలి. చూడండి ఆదికాండం 35వ అధ్యాయంలో వీళ్ళు ఎలా సమర్పించారు. బేతేలు దగ్గరగా వీరందరూ వచ్చినప్పుడు దేవుడి నీవు లేచి ఏసే ఎదుట నుండి దేవునికి బలిపీఠం కట్టమని చెప్పగా ఇంటి వారితోను పారవేసి శుద్ధిపరచుకొని లేచి వెళ్ళుదుము. నాకు ఉత్తరం ఇచ్చి నేను వెళ్ళు మార్గమున నాకు తోడే ఉండిన దేవుడికి బలిపీఠం కట్టదని చెప్పాను. వారు తమ యొద్దన్న అన్ని దేవతలన్నిటిని తమ చెవులుకున్న పోగులను యాకోబుకు అప్పగింపగా యాకోబు షెకెము దగ్గరున్న మస్తీ వృక్షము కింద వాటిని దాచిపెట్టాడు. జాగ్రత్త వినండి. హల్లెలూయా. వీళ్ళు ఎలాగ సమర్పించుకున్నారు? ఒకప్పుడు యాకోబు తండ్రి ఇంటిని విడిచి వెళ్ళే టైంలో బేతేలు దగ్గర పొద్దుపోయింది, చీకటి పడింది. ప్రొద్దుగుంగిన సమయంలో యాకోబు ఏం చేయాలో అర్థం కాల. దేవా చీకటి పడిపోయింది, ఒంటరిగా అరణ్యములో క్రూరముగాలు తిరుగుతాయి, ఎన్నో విష సర్పాలు ఉంటాయి, ఏం చేయాలా? యాకోబు ఎంత దుఃఖంతో ఒంటరిగా ఇటు చూస్తే తండ్రిని మోసగించాడు, అన్నను మోసగించాడు, ఇంట్లో ఉండాలంటే ప్రాణహాని ఉంది. భయం చేత పరిగెత్తుకుంటూ అరణ్యంలోకి వచ్చేలేక చీకటి పడింది. తల్లి అంది, మేనమా ఉన్నాడా, మరి పద్దనరాములో మేనమా దగ్గరికి వెళ్ళి ఉండయ్యా, ఒక్క దినాన్నే మరి నిన్ను ఎలా పోగొట్టుకోవాలి, మీ ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరు కొట్టుకుంటే మళ్ళీ ఏమైపోతారు అని తల్లి పంపించింది. యాకోబు బయలుదేరి ఆ బేతేలు దగ్గరికి వచ్చినప్పుడు చీకటి పడింది. ప్రొద్దుగుకిన సమయంలో యాకోబు దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. యాకోబు ప్రార్థన చేస్తూ అక్కడ తన కుటుంబం వారితో ఆ రోజు ఏం చేశారంటే యాకోబు ఒంటరిగా అక్కడ ప్రార్థన చేసి అక్కడ ఒక స్తంభాన్ని పాతి నూనె పోసి ఇది నిశ్చయముగా దేవుని మందిరమగునని ప్రార్థన చేస్తున్న యాకోబు మామగారి దగ్గర నుండి అక్కడ పెళ్లి చేసుకొని భార్యలు పిల్లలు కుటుంబం అంతా తిరిగి వచ్చే సమయంలో యాకోబు ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, ఆ దేవుడు నాకు ఒకప్పుడు ఇలా ప్రత్యక్షమై ఏ బేతేలు దగ్గర అయితే దేవుడు మరి మందిరం కడతానని ప్రమాణం చేస్తున్న దేవునితో అదే బేతేలు దగ్గర ఏం చేస్తున్నాడు? ఇప్పుడు తనందరితో చెప్పారు, మీ దగ్గర ఉన్న అన్ని ఆచారాలు అన్ని పద్ధతులు తీసేయి, అన్ని దేవతలు తీసేయండి అని చెప్పినప్పుడు వాళ్ళు చెవులకున్న పోగులు అన్నీ తీసి సమర్పణ యాకోబు చేతిలో పెట్టారు. ఈరోజు కొంతమంది అంటే వీళ్ళు బంగారు వస్తువులు కూడా సమర్పించేశారు. ఈరోజు చాలామంది క్రైస్తవ జీవితంలో కొంతమంది సమర్పణ ఏమంటున్నారు? నా శరీరం మీద ఏ వస్తువు లేక పెట్టుకోను, దేవునికి మహిమ కలుగును గాక. యాకోబు ఆ దినమున ప్రార్థన చేసినప్పుడు అందరూ వాళ్ళ దగ్గర ఉన్న చెవు పోగులు తీసేసి సమర్పించుకున్నారు. క్రైస్తవ బిడ్డలారా, ఈరోజు దేవుని కొరకు ఇంకా ఆయన కొరకు నీ ధనము బంగారం ఏంటి, నీ ధనం ఏంటి, సమయం ఏంటి సమర్పించిన వాళ్ళు ఉన్నారు. చూడండి మత్తయి సువార్తలో యేసుప్రభు పుట్టినప్పుడు మత్తయి సువార్త 2:11 వాళ్ళు ఏం సమర్పించారు? జ్ఞానులు వారు ఆ నక్షత్రమును చూసి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి చూసి సాగిలపడి పూజించి పెట్టెలు విప్పి సాంబ్రాణిని బోళమును ఆమేన్ హల్లెలూయా. వీళ్ళు దేవుని ఏం సమర్పిస్తున్నారు? యేసు ప్రభుకి బంగారమును సాంబ్రాణిని బోళమును ప్రభు కానుకలుగా సమర్పించారు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి బంగారం సమర్పించిన వాడు ఉన్నారు, శరీరాలు సమర్పించిన వాడు ఉన్నారు, మనస్సు సమర్పించిన వాడు ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి నీ జీవితంలో నువ్వేం సమర్పిస్తున్నావు? ఈరోజు ఒక సమర్పణ ఉందా? దేవునికి మహిమ కలుగును గాక. దానియేలు సమర్పణ ఏంటి? నేను మాంసం ముట్టను. ఆయన ఏది కూడా మరి నేను కొన్ని దినముల వరకు 21 రోజు ఆయన నేను ముట్టను మాంసం అని దానియేలు గ్రంథం 10వ అధ్యాయంలో చూడండి ఏమని ప్రార్థన చేస్తాడు దానియేలు? ప్రభువుకే మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ సమర్పణ జీవితం 2వ వచనం చదవండి.
దానియేలు నేను 3 వారములు దుఃఖప్రాప్తుడనైతిని 3 వారములు గడుచు వరకు నేను సంతోషంగా భోజనం చేయకుంటుని మాంసము గాని నా నోటిలోనికి రాలేదు. హల్లెలూయా. చూడండి, అంటే ఆయన సమర్పణ మాంసము గాని ద్రాక్షారసము గాని ఏది ముట్టల. ఏమన్నాడు? అతను ప్యూర్ వెజిటేరియన్ గా సమర్పణ, మాంసం ముట్టను అన్న సమర్పణ. ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఎలాంటి సమర్పణ ఉంది? ఆయన సమర్పణ ఏంటి? దానియేలు సమర్పణ, నేను మాంసము ముట్టను. అంటే ఇతని సమర్పణ ఎలా ఉంది? యోబు సమర్పణ, నా కళ్ళతో కన్నికి చదవండి యోబు గ్రంథంలో. దేవునికి మహిమ కలుగును గాక. యోబు ఏమని సమర్పిస్తున్నాడంటే, నేను నా కళ్ళతో నీ కన్నికని ఎలా చూడగలను? దేవునికి మహిమ కలుగును గాక. నేను నిబంధన చేసుకుంటేని కన్యకు నేను ఎలాగూ చూచుదును, అలాగు చేసిన ఎడల పరమనున్న దేవుని ఆజ్ఞ ఏమగును. హల్లెలూయా. యోబు గ్రంథం 31వ అధ్యాయంలో కన్నులు సమర్పణ చేస్తున్నాడు యోబు. పరస్త్రీని ఎక్కడ ఏ కన్యక వైపు చూడటానికి కూడా లేకుండా నా కన్నులకు నేను నిబంధన చేస్తున్నా. దేవునితో ఒక సమర్పణ. హల్లెలూయా. ఈరోజు ప్రియ దేవుని పిల్లలారా, అలాంటి సమర్పణ జీవితం నీలో ఉందా? ఒకవేళ అలాంటి సమర్పణ జీవితం లేకపోతే ఈరోజు సమర్పణ చేసుకో. ఇదే మిక్కిలి అనుకూల సమయం. రేపేం సంభవించను మనకు తెలియదు. దేవుని పిల్లలారా, సమర్పణ జీవితంలోకి రావాలి క్రైస్తవులుగా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి అలాంటి సమర్పణ దేవుడు ఇష్టపడే దేవుడు. ప్రభువుకి మహిమ. 1 తిమోతి గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనంలో ఏమనుంది? అందరి కొరకు విమోచన క్రైదనముగా అది. ప్రైజ్ ది లార్డ్. అందరి కొరకు యేసు ప్రభు విమోచన క్రైదనముగా సమర్పించుకున్నాడు. కాబట్టి ఈరోజు మన కొరకు ప్రాణం పెట్టి సిలువలో వేలాడి చనిపోయి ప్రాణం పెట్టి మనకి మోక్ష మార్గానికి ద్వారాన్ని ఏర్పాటు చేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఎలా సమర్పించుకున్నాడంటే నలగగొట్టబడుటకు ఈ భూమి మీదకి వచ్చి మన కోసం ప్రాణం పెట్టడానికి కొరకు సమర్పణ. నాకెందుకులే అనుకోవాలా? మనం ఈరోజు యేసు ప్రభు మన కోసం ఆయన సిలువలో చనిపోకపోతే, మన కోసం మరణించకపోతే మనకి ఇలాంటి చక్కగా ఆ పరలోక మధ్య దొరికేది కాదు. దేవుడు ఎంత కృపించాడు, నరకం నుండి తప్పించాడు, నరకం నుంచి విడిపించాడు, మనకు ఒక చక్కని మార్గాన్ని ఏర్పరిచాడు. నేనే మార్గం, నేనే సత్యం, నేనేమన్న దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, మన కొరకు ఆయన తన్ను తాను సమర్పించుకున్నాడు. కాబట్టి ఈరోజు ప్రియ క్రైస్తవ బిడ్డలారా, మరి మీరు మన జీవితాలు యేసయ్యకి సమర్పించుకుందామా? ఇంకా ఎవరైతే ఒకవేళ ఇంతవరకు నువ్వు ప్రభు తెలియకుండా ఉన్నావే, నువ్వు క్రైస్తవేతరుడు ఎవరైనా ఈరోజు ప్రభు దగ్గరికి రా, ప్రభుని అడుగు, సమర్పణతో జీవించు. నీ జీవితము ప్రభు దగ్గర పెట్టు. నేను ఒక పరిశుద్ధ జీవితంగా జీవిస్తానయ్యి. మనస్ఫూర్తిగా అమస్య అలాగా సమర్పించుకుంటావా? అమస్య మనస్ఫూర్తిగా దేవుని కొరకు సమర్పించుకున్నాడు. నువ్వే పని ప్రారంభించినా ఇష్టపూర్తిగా మనస్ఫూర్తిగా చేయి, దేవుని ఆశీర్వదిస్తాడు. అవును, దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని పిల్లలారా, ఈరోజు దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఈ వాక్యం నీ కొరకే దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ సమర్పణ జీవితంలోకి నువ్వు రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రభువుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి నేను ఈ వర్తమాన ముగింపులోకి వస్తున్నాను. ప్రియ సోదరుడా, సోదరి, ఒకసారి ఈ యొక్క వాక్యము ముగింపులోకి వస్తుండగా నీ జీవితాన్ని ప్రభు దగ్గర పెట్టు, ప్రభు పాఠాల దగ్గర పెట్టు, సమర్పించుకో, నీ జీవితాన్ని సమర్పించుకో. దేవుడే నేను ముందుకు నడిపిస్తాడు. ప్రభువుకు మహిమ కలుగును గాక. అమస్య మనస్ఫూర్తిగా సమర్పించుకున్నాడు. అలాగే మనం ఏమి సమర్పించుకోవాలని నేర్చుకున్నామంటే మనస్సు సమర్పించుకోవాలి. మన మనస్సు అటు ఇటు తిరగకూడదు. కొంతమంది ఈ మనస్సు ఇప్పుడున్న మనస్సు రేపు ఉండదు, మళ్ళీ ఇప్పుడున్నది మళ్ళీ వెంటనే మారిపోతూ ఉంటుంది. కాబట్టి మన మనస్సు అంతా దేవుని కొరకే, మన మనస్సు అంతా దేవుని మీదే కేంద్రీకృతం అవ్వాలి. ఆ తర్వాత శరీరాన్ని సమర్పించాలి. ప్రభువుకి మహిమ కలుగును గాక. కొంతమంది ఈ శరీరానికి ఎన్నో అలంకరణలు, ఎన్నో ఇది శరీరము నీ కోసమే ప్రభా, నా చేతులు నీ కొరకే ఉపయోగపడాలి, నా కాళ్ళు నీ కొరకు ఉపయోగపడాలి, నా కళ్ళు ఎప్పుడు చూసిన బైబిల్ ధ్యానించడానికి, నా నోటు, ఈ పెదాలను మనం సమర్పించుకోవాలి. నోటితో చాలా జాగ్రత్తగా, ఎందుకంటే ఇందులో సర్ప విషయం ఉన్నది. ఈ నోటి ద్వారా స్తుతిస్తాం, ఇదే నోటి ద్వారా దేవుని మాటలు చెప్తాం, పాటలు పాడతాం, మరి దేవుని వాక్యాలు చదువుతాం. దీనిలోనే మనం ఇతరులను శపిస్తాం.
ఈ నోటి ద్వారా నీ దూషిస్తాం, అవమానపరుస్తాం. క్రైస్తవ బిడ్డలారా, ఈరోజు మనము ఎలా ఉండాలంటే మన సమర్పణ జీవితం, హల్లెలూయా, ఆ విధంగా ఉందామా? దయచేసి ప్రతి ఒక్కరూ ఈరోజు సమర్పణలోకి వద్దాం. తలలు వంచండి, కళ్ళు మూసుకొని, ప్రభువా నా జీవితాన్ని అర్పిస్తానయ్యా, అయ్యా మీరు నాతో మాట్లాడినందుకు వందనాలయ్యా. ఈ ప్రార్థనలు ఏకీభవించండి. ప్రార్థన చేస్తుండగానే నీ జీవితాలు సమర్పించుకో. అద్భుతం చేయబోతున్నాడు దేవుడు. నిన్ను ముట్టబోతున్నాడు, నిన్ను తాకబోతున్నాడు, నీ ఉన్న వ్యాధుల నుంచి విడిపించబోతున్నాడు. ఈ ప్రార్థన చేస్తుండగానే కళ్ళు మూసుకొని ప్రతి ఒక్కరూ హృదయంలోకి దేవుని ఆహ్వానించి నిన్ను నువ్వు సమర్పించుకో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీకు ఎక్కడ వ్యాధి ఉన్నా ఆ స్థలంలో చేయబెట్టుకో. ప్రార్థన చేయబోతున్నావు. పరిశుద్ధుడా నీకే స్తోత్రములయ్యా. దయగల దేవా, అయ్యా ఈ యొక్క సమయంలో నీ పాదాల చెంత చేరి నిన్ను స్తుతిస్తున్నాం. వాక్యం విన్న బిడ్డలందరిని బట్టి నీకు స్తోత్రాలయ్యా. ఎవరు ఏ బలహీనతో ఉన్నా, ఏ వ్యాధితో ఉన్నా, ఏ అనారోగ్యంతో ఉన్నా, ఎలాంటి అప్పులతో ఉన్నా, ఏస్తున్నామని ఇప్పుడు విడుదల కలుగును గాక అని ప్రార్థన చేస్తున్నాం. సమాధాన ఆత్మనివ్వండి నాయన. అయ్యా బిడ్డలకు విడుదల దయచేయండి, క్షమించండి, దీవించండి. అయ్యా అద్భుతంగా బిడ్డలను ముట్టమని ప్రార్థన చేస్తున్నాను. నీ నామములో ప్రార్థన చేస్తుండగా బిడ్డలకు కావలసిన నెమ్మదిని, ఆరోగ్యమును, క్షేమమును, స్వస్థతను అనుగ్రహించండి. మహిమ పొందమని. ఎవరైతే ఎక్కడ బలహీనత ఉందో అక్కడ చేయి ఉంచారు, ఇప్పుడు ఆ స్థలాన్ని ముట్టమని యేసు నామమును ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమం మీకు, మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాను. ఇక ఆలస్యం ఎందుకు, మీ సంతోషాన్ని మాకు తెలియపరచండి. మా అడ్రస్ పాస్టర్ చందోలు మోషే, మన్నా ప్రార్థనా మందిరం, రాముల వీధి, లంబాడిపేట, విజయవాడ. నా ఫోన్ నెంబర్ 9703467777. ప్రియ దేవుని బిడ్డలారా, ఎనీ టైం ఎప్పుడైనా మీరు కాల్ చేయొచ్చు. ఏ టైంలో అయినా ఎప్పుడైనా మీ ప్రార్థన అవసరం మాకు తెలియపరచవచ్చు. ఎందుకంటే నేను, నా ప్రార్థన బృందం మీ కొరకు ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. నేను, నాతో పాటు ఉన్న ప్రార్థన బృందం తప్పకుండా ప్రార్థన చేస్తాం. అంత మాత్రమే కాదు, మీరు విజయవాడ మరి ఈ సరౌండర్లో అయితే ఎవరైనా సరే మీ గృహాలకు వచ్చి ప్రార్థించమన్నా మేము వచ్చి ప్రార్థన చేస్తాం. నేను, నా ప్రార్థన బృందం ఉన్నాం కాబట్టి మేము మీకోసం ప్రార్థన చేస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఎలాంటి సమస్యలో ఉన్నా, ఎలాంటి బాధలో, వేదనలో ఉన్నా ప్రార్థించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఒకవేళ మీరు ఫోన్ కాల్ మీరు చేసినప్పుడు మేము అందుబాటులో లేకపోయినా మరలా ప్రయత్నం చేయండి. ఒకవేళ మీ ప్రేయర్లో ఉండి ఫోన్ లిఫ్ట్ చేయలేదా, మరలా ప్రయత్నం చేయండి. స్వయంగా నేనే మాట్లాడతాను, మీ అందరి కొరకు ప్రార్థన చేస్తాను. అంత మాత్రమే కాదు, ప్రియ దేవుని బిడ్డలారా, మా యూట్యూబ్ ఛానల్ ఉంది, చందోలు మోషే అని మీరు టైప్ చేస్తే మా వర్తమానాలు వస్తాయండి. మరి దయచేసి ఒకటి మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయటం వల్ల, లైక్ చేయడం వల్ల దీనివల్ల మీకు ఉపయోగం ఏంటంటే మీరు ఈ వర్తమానం అనేక మందికి తెలియపరిచిన వారు అవుతారు. దేవునికి మహిమ. దాని ఫలితంగా దేవుని ఆశీర్వాదాలు మీరు పొందుకుంటారు. ఈ విధంగా కూడా మీరు సువార్త ప్రకటించిన వారు అయితే ఉంటారు. అయితే మీరు, మేము మనందరం కలిసి ప్రభు రాజ్యాన్ని కడదాం. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, మన జీవితాలు యేసయ్య కొరకు సమర్పించుకోవాలి. చేతనైతే మనం మేలు చేసేవారికి ఉండాలి, కానీ ఎవరికి హాని చేయకూడదు, ఎవరికి కీడు చేసేవారికి ఉండకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. ప్రియ సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక. ఆమేన్, హల్లెలూయా. థ్యాంక్ యూ. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాను. గాడ్ బ్లెస్ యూ.